నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో లక్షల మంది ప్రవాసులకు ఇబ్బందులు రానున్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే వైరల్ అయ్యింది. అది వేరే వాళ్ళు మన సబ్స్క్రైబర్లు మనకైతే పంపించడం జరిగింది. అదైతే చదివి మీకు వినిపిస్తాను, చూడండి. గల్ఫ్ దేశాలలో ఉపాధి పొందుతూ తమ యొక్క కుటుంబాలను పోషించుకుంటూ ఉన్న లక్షలాది మంది ప్రవాసుల జీవితాల్లో ఇప్పుడు ఒక సరికొత్త అధ్యాయం మొదలయ్యింది. గత కొన్ని దశాబ్దాలుగా ఎంతో మందికి కామధేనువుగా నిలిచిన కువైట్ మరియు అరబ్ దేశాల ఆర్థిక విధానాలు ఇప్పుడు వేగంగా మారుతూ ఉండడం అందరినీ విస్మయానికి గురి చేస్తూ ఉంది. ఈ మార్పులు కేవలం తాత్కాలికమైనవా లేక శాశ్వతంగా ప్రవాసుల అవకాశాలను దెబ్బతీస్తాయా అనే కోణంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే ఈ గల్ఫ్ ప్రాంతంలో వివిధ దేశాలు తమ యొక్క సొంత పౌరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా జాతీయకరణ అయితే చేస్తూ ఉన్నాయన్నమాట. ప్రస్తుతం కువైటీకరణ అని చెప్పేసి, ఒమనీకరణ అని చెప్పేసి వేల మంది ప్రవాసుల ఉద్యోగాలను తొలగిస్తూ వారి యొక్క స్థానంలో కువైటి ప్రజలకు కానీ, ఒమన్ పౌరులకు కానీ, అలాగే సౌదీ కానీ, లేకపోతే ఖతారు కానీ, బెహ్రెన్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆయా దేశాల సొంత పౌరులకైతే ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తూ ఉన్నాయన్నమాట. ఈ నేపథ్యంలో కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న వేల మంది ప్రవాసులు ఉద్యోగాలు కోల్పోతూ ఉన్నారు. ఈ క్రమంలో ఎంతో కాలంగా పడిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో స్వదేశానికి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయి. కంపెనీలు కూడా ఖర్చులను తగ్గించుకునేందుకు డిజిటలైజేషన్ వైపు మొగ్గు చూపుతూ ఉండడంతో ఉద్యోగాల సంఖ్య క్రమంగా క్షీణిస్తూ ఉంది. ఇంకా దీని ప్రభావం కేవలం ఉద్యోగాలపైనే కాకుండా గల్ఫ్ దేశాలలోని వ్యాపార రంగం పైన కూడా గట్టిగానే పడుతూ ఉంది. ఎందుకంటే ప్రవాసుల సంఖ్య తగ్గితే అంతర్గత మార్కెట్లో కొనుగోలు శక్తి తగ్గి స్థానిక వ్యాపారాలు మందగించే ప్రమాదం ఉంది. అలాగే నిపుణుల విశ్లేషణ ప్రకారం నైపుణ్యం లేని కార్మికులకు అవకాశాలు తగ్గినప్పటికీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారికి మాత్రం ఇప్పటికీ డిమాండ్ కొనసాగుతూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో గల్ఫ్ దేశాలకు వెళ్ళాలనుకునే వారు కేవలం సాధారణ పనులపై ఆధారపడకుండా మారుతూ ఉన్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త నైపుణ్యాలు, చేతి పని ఉండడం అత్యుత్తమం అన్నమాట. రాబోయే రోజుల్లో మనం చూసుకుంటే ఎవరైనా కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు రావాలనుకుంటే కానీ మీ దగ్గర ఏదైనా స్కిల్ అనేది ఉండాలన్నమాట. అది లేకపోతే కానీ కష్టమవుతుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.